విద్యార్థి లోకానికి మీ ఏసీడి నమస్కారం. ఫ్రెండ్స్, ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఈ రోజు క్లాస్ లో మే అనే మోడల్ వర్బ్ గురించి తెలుసుకోబోతున్నాము. మే మే ఈ మోడల్ వర్బ్ ని ఎప్పుడు వాడాలంటే భవిష్యత్తులో ఏదైనా సరే ఒక పని జరగవచ్చేమో అని ఊహించి మాట్లాడే సందర్భంలో, అంటే కన్ఫామ్ గా కాకుండా ఖచ్చితంగా కాకుండా ఊహిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నరేంద్ర మోడీ రేపు హైదరాబాద్కు వస్తాడా అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, మీకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంటే ఏమంటాం? అవును వస్తాడు, నరేంద్ర మోడీ విల్ కమ్ అంటారు. మరి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ లేదు, డౌట్ఫుల్ గా చెప్తుంటారు. ఏమో నాకేం తెలుసు, రావచ్చేమో అంటుంటారు. అంటే 50-50 అనమాట. ఇట్లా డౌట్ఫుల్ గా చెప్పే సందర్భంలో ఏమో రావచ్చేమో అంటాం. నరేంద్ర మోడీ మే కమ్ టు హైదరాబాద్ టుమారో అంటాం. అంటే భవిష్యత్తు గురించి మనకు ఒక క్లారిటీ లేనప్పుడు ఊహించి మాట్లాడే సందర్భంలో మనం మే అనే మోడల్ వర్బ్ ని వాడాలి. మరి మేని వాడి వాక్యాలు రాయాలంటే ఒక ఫార్ములా ఉంది, ఒకసారి చూడండి. సబ్జెక్ట్ ప్లస్ మే ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ మే మీట్ సీఎం టుమారో, నేను రేపు సీఎం ని కలవచ్చేమో. వీ మే మీట్ సీఎం టుమారో, మేము రేపు సీఎం ని కలవచ్చేమో. యూ మే మీట్ సీఎం టుమారో, మీరు రేపు సీఎం ని కలవచ్చేమో. దే మే మీట్ సీఎం టుమారో, వారు రేపు సీఎం ని కలవచ్చేమో. హీ మే మీట్ సీఎం టుమారో, అతడు రేపు సీఎం ని కలవచ్చేమో. షీ మే మీట్ సీఎం టుమారో, ఆమె రేపు సీఎం ని కలవచ్చేమో. ఇలా మేని వాడి వాక్యాలు రాయాలి. రైట్. సో ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, ఈ సిరీస్ మొత్తం ABCD అనే ఫార్ములా తోటి కొనసాగుతుంది. ABCDE అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ అని అర్థం. అంటే టోటల్ గా ఇప్పుడు ఈ మే ఉంది కదా, 3 అక్షరాల పదాన్ని 28 వాక్యాలుగా ఎలా తయారు చేయాలో నేర్చుకోబోతున్నాం. టోటల్ ఈ టాపిక్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ ABCDE. మనం ఫస్ట్ పార్ట్ ఏలోకి ఎంటర్ అయిదాం. పార్ట్ ఏలో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ మే రైట్ ఏ స్టోరీ అంటే ఆమె ఒక కథ రాయొచ్చేమో. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్, షీ మే నాట్ రైట్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ రాయకపోవచ్చేమో. మే షీ రైట్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ రాయవచ్చా. మే నాట్ షీ రైట్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ రాయకపోవచ్చా. చూశారు కదా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఇది పార్ట్ ఏలో 4 వాక్యాలు నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనం పార్ట్ B అండ్ Cలోకి ఎంటర్ అయిదాం. ఇక్కడ ఏంటంటే మేని ఉపయోగించి SR నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, మళ్ళీ ఇందులో పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా. సో పార్ట్ Bలోనేమో పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, పార్ట్ Cలోనేమో నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. చూద్దాం. మే షీ రైట్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ రాయొచ్చా. ఎస్ షీ మే రైట్ ఏ స్టోరీ, అవును ఆమె ఒక కథ రాయొచ్చు. నో షీ మే నాట్ రైట్ ఏ స్టోరీ, లేదా ఆమె ఒక కథ రాయకపోవచ్చేమో. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్స్. మే నాట్ షీ రైట్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ రాయకపోవచ్చా. ఎస్ షీ మే నాట్ రైట్ ఏ స్టోరీ, అవును ఆమె ఒక కథ రాయకపోవచ్చు. నో షీ మే రైట్ ఏ స్టోరీ, లేదు ఆమె ఒక కథ రాయవచ్చేమో. ఇది పార్ట్ B అండ్ Cలో ఇక్కడ 6 సెంటెన్సెస్ నేర్చుకున్నారు. రైట్, ఇప్పటికి 10 సెంటెన్సెస్ అయిపోయినాయి. ఇప్పుడు మనం పార్ట్ Dలోకి ఎంటర్ అయిదాం. పార్ట్ Dలో 9 WH వర్డ్స్ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ టేబుల్లో 9 WH వర్డ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రతి WH వర్డ్ పైన క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. మొత్తం పార్ట్ Dలో 18 సెంటెన్సెస్ ఉంటాయి. 9 WH వర్డ్స్ పైన 9 క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి ఆన్సర్స్ 9 ఉంటాయి, అంటే 18. ఇప్పటికి 10 నేర్చుకున్నారు. 10 + 18 28 సెంటెన్సెస్ అనమాట. రైట్, ముందుగా వాట్ చూద్దాం. వాట్ మే షీ రైట్, ఆమె ఏమి రాయొచ్చు. షీ మే రైట్ ఏ స్టోరీ. నెక్స్ట్ వేర్ మే షీ రైట్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ ఎక్కడ రాయొచ్చు. షీ మే రైట్ ఏ స్టోరీ ఎట్ హర్ హోమ్, ఆమె ఒక కథను తన ఇంట్లో రాయొచ్చు. నెక్స్ట్ వెన్ మే షీ రైట్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ ఎప్పుడు రాయొచ్చు. షీ మే రైట్ ఏ స్టోరీ టుమారో, ఆమె ఒక కథ రేపు రాయొచ్చు. వై మే షీ రైట్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ ఎందుకు రాయొచ్చు. షీ మే రైట్ ఏ స్టోరీ బికాస్ షీ ఈజ్ ఏ స్టోరీ రైటర్, ఆమె ఒక స్టోరీ రైటర్ కాబట్టి ఆమె ఒక కథ రాయొచ్చు. నెక్స్ట్ హూ మే రైట్ ఏ స్టోరీ, ఒక కథ ఎవరు రాయొచ్చు. షీ మే రైట్ ఏ స్టోరీ, ఒక కథ ఆమె రాయొచ్చు. నెక్స్ట్ విత్ హూమ్ మే షీ రైట్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ ఎవరితో రాయొచ్చు. షీ మే రైట్ ఏ స్టోరీ విత్ హర్ ఫాదర్, ఆమె ఒక కథ తన తండ్రితో కలిసి రాయొచ్చు. నెక్స్ట్ హూజ్ స్టోరీ మే షీ రైట్, ఆమె ఎవరి కథ రాయొచ్చు. షీ మే రైట్ ఏ కింగ్స్ స్టోరీ, ఆమె ఒక కింగ్ స్టోరీ రాయవచ్చు. విచ్ స్టోరీ మే షీ రైట్, ఆమె ఏ కథ రాయొచ్చు. షీ మే రైట్ ఏ మారల్ స్టోరీ, ఆమె ఒక మారల్ స్టోరీ రాయొచ్చు. హౌ మే షీ రైట్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ ఎలా రాయొచ్చు. షీ మే రైట్ ఏ స్టోరీ వెల్, ఆమె యొక్క కథ మంచిగా రాయవచ్చు. చూశారు కదా, పార్ట్ Dలో టోటల్ గా 9 WH వర్డ్స్ పైన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూశారు కదా. టోటల్ గా మనము మెయిన్ ఉపయోగించి 28 వాక్యాలు తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మనం పార్ట్ Eలోకి ఎంటర్ అయిదాం. పార్ట్ Eలో మీకు ఏముంటాయంటే క్వశ్చన్ ఉంటుంది. 28 వాక్యాల పైన అంటే మెయిన్ ఉపయోగించి
టోటల్గా 10 తెలుగు సెంటెన్సెస్ ఉంటాయి ఇక్కడ పార్టీలో. మీరు వీటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసి మీ ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన కీ కూడా ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. వీళ్ళకు సంబంధించిన కీ కూడా ఈ వీడియోలో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను.